హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ పేరు జాకీ. ఈ మూవీ గొర్రెల మధ్య ఫైటింగ్ ని ఒక రా అండ్ రియలిస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా మన ముందుకు తీసుకొచ్చారు. మదురై ప్రాంతంలోనే ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ఉంది. గొర్రెల పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రధాన పాత్రలో యోవన్ కృష్ణ, రేదాన్ కృష్ణాస్ మరియు అమ్ము అభిరామి నటించారు. ఈ సినిమాను డాక్టర్ ప్రగవల్ దర్శకత్వం వహించారు. మదురై ప్రాంతంలో జరిగే స్పోర్ట్స్ ఫైటింగ్ అనే ఒక సాంప్రదాయ క్రీడను ఆధారంగా చేసుకొని ఈ కథను తెరపైకి ఎక్కించారు. ఇక కథలోనికి వస్తే మదురై దగ్గరలోని ఉసిరింపట్టి ప్రాంతంలో గొర్రెల పోటీలు చాలా ప్రసిద్ధి. ఈ పోటీల్లో గొర్రెలు ఒకదానికొకటి తమ కొమ్ములతో తలబడతాయి. ఈ పోటీలు కేవలం ఆటలు మాత్రమే కాదు, వాటి వెనుక యజమానుల గౌరవం, ప్రతిష్ట కూడా ఉంటుంది. ఇక్కడ మన హీరో రామన్ అనే ఒక యువకుడు తన గొర్రె ఖాళీతో పోటీలో పాల్గొనడానికి వస్తాడు. అతను చాలా సాధారణమైన వ్యక్తి. ఒక షేర్ ఆటోలో వచ్చి పోటీల్లో పాల్గొంటాడు. దాంతో అక్కడున్న వాళ్ళు అతన్ని చిన్న చూపు చూస్తారు. ఇంకా అదే పోటీలో ఇప్పటికే ఛాంపియన్ గా ఉన్న వ్యక్తి కార్తీ. ఇతని గొర్రె పేరు అనుగుండు. ఈ గొర్రె చాలా సంవత్సరాలుగా పోటీలో గెలుస్తూ ఉంది. అందుకే ఇక్కడ కార్తీకి చాలా గౌరవం. ఇలా రామర్ గొర్రె ఖాళీ మరియు కార్తీ గొర్రె అనుగుండు మధ్య పోటీ మొదలవుతుంది. ఈ పోటీ చాలా తీవ్రంగా సాగుతుంది. దాదాపు 17 రౌండ్ల వరకు ఈ రెండు గొర్రెలు బలంగా పోటీ పడతాయి. చివరకు ఖాళీ అనుగుండు గొర్రె కొమ్మును విరగ్గొట్టేస్తుంది. దాంతో ఈ పోటీలో ఖాళీయే గెలుస్తుంది. ఈ పరిణామంతో మదురై జాకీ అనే బిరుదు రామర్ కు దక్కుతుంది. అయితే ఈ ఓటమిని కార్తీ అస్సలు అంగీకరించలేకపోతాడు. అతని ఈగో చాలా దెబ్బతింటుంది. అంతే, మన రామర్ మీద పగ పెంచేసుకుంటాడు. అతని మీద ప్రతీకారం తీర్చుకోవడానికి కార్తీ చాలా ప్రయత్నాలు చేస్తాడు. రీమ్యాచ్ లో మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు. రామర్ కుటుంబాన్ని కూడా బెదిరిస్తాడు. అతను గెలిచిన ట్రోఫీలను పగలగొట్టేస్తాడు. ఇలా ఈ రైవరీ వీరిద్దరి జీవితాలను కూడా ప్రభావం చేస్తుంది. ఒక సమయంలో పోరాటంలో కార్తీ గొర్రె అనుగుండు చనిపోతుంది. దీనికి కారణం తానే అనుకొని రామర్ ఈ పోటీలను వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. అనవసరమైన పగలు, ప్రతీకారాలకు దూరంగా ఉండాలనుకుంటాడు. కానీ కార్తీ మాత్రం ప్రతీకారం మానడు. చివరకు ఈ పగ ఎలా ముగుస్తుంది, ఎవరు గెలుస్తారు అనేది ఈ సినిమా మిగతా కథ. ఇక ఈ సినిమా గురించి మాట్లాడితే ఈ మూవీకి ప్రధాన బలం గొర్రెల పోటీ. నిజమైన గొర్రెలతో ఈ సీన్స్ అన్ని చిత్రీకరించడం వల్ల ఈ మూవీ డైరెక్టర్ 3 ఇయర్స్ పాటు శ్రమించి ఈ ఫైట్స్ ని చాలా రియలిస్టిక్ గా చూపించాడు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మదురై ప్రాంతంలోని గ్రామీణ వాతావరణం చాలా సహజంగా కనిపిస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే చివరి పోటీ సన్నివేశం ఈ సినిమాకి హైలైట్. అయితే ఈ మూవీలో కూడా కొన్ని లోపాలున్నాయి. వీటిలో ముఖ్యంగా హీరో అండ్ విలన్ పాత్రలు రెండూ కూడా కోపంగా ఉండే స్వభావం కలిగినవి. అందుకే కథలో అంతగా డిఫరెన్స్ కనిపించదు. ఇక హీరోయిన్ తో ఉన్న ప్రేమ కథ కూడా చాలా వీక్ గా ఉంటుంది. ఇది కథలో సహజంగా కాకుండా మధ్యలో ఏదో తీసుకొచ్చి పెట్టినట్లుగా ఉంటుంది. కొన్ని సీన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నట్లుగా అనిపించి కొంచెం బోర్ కొడుతుంది. మ్యూజిక్ మాత్రం కథకు సరిపోయేలా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాలని మంచిగా ప్రభావితం చేసింది. మొత్తం మీద జాకీ అనే ఈ మూవీ సాంప్రదాయాన్ని చూపించే రియలిస్టిక్ సినిమా. కథ సాధారణంగా ఉన్న గొర్రెల ఫైటింగ్ సీన్స్ చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. కాబట్టి ఈ మూవీని ఒకసారి చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రివ్యూ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.